మనిషి విరుద్ధ భావాల పుట్ట. హీఈస్ ఎ బండిల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ అని అంటారు రాధాకృష్ణ పండితులు. ఎవరిని జయించడానికి తన అమ్ముల పొదిలో అనేక దివ్యాస్త్రములు సమకూర్చుకున్నాడో, ఎవరిని నిర్జించడానికి ముక్కంటితో పోరు సల్పి పాశుపతాన్ని వరంగా పొందాడో, ఎవరి వల్ల మోసపోయి జీవితంలోని 13 సంవత్సరాలు అష్టకష్టాలు పడ్డాడో, ఎవరి వల్ల కులసతి అవమానం పాలయ్యిందో, అట్లాంటి వారి తలలతో చండాట ఆడవలసిన సమయంలో ఆయన మనస్సు నీరుగారిపోయింది. వైరులుగా పోరు సలపవలసిన వారు గురువులుగా, సోదరులుగా, మేనమామలుగా, సఖులుగా, రకరకాల బంధుమిత్రులుగా కనపడ్డారంటే మనస్సు విరుద్ధ భావాల పుట్టగాదా? టు బీ ఆర్ నాట్ టు బీ, ఇది ప్రతి వ్యక్తి జీవితంలో ఎదురయ్యే మీమాంసే. ఇలాంటి మీమాంసలు తొలగించుకుని సందేహాలు లేకుండా జీవన గమనం సజావుగా సాగాలంటే మనిషికి తన మనసేమిటి, దాని స్వరూపమేమిటి అని పూర్తిగా తెలియాలి. సత్యాన్వేషణ దిశగా ముందుకు సాగాలి. ఏది సత్యం, ఏది అసత్యం తెలిపి అర్జునుడిని విజయుడిగా నిలిపి కిరీటిని చేసిన నల్లనయ్య ఆ శ్రీకృష్ణ పరమాత్మ తెలిపిన భగవద్గీతలోని ఒక్క శ్లోకమైనా మనం మననం చేస్తే చాలు, సత్యం సాక్షాత్కరిస్తుంది. భూమి మీద మనిషి వ్యామోహం అంతులేనిది. మనిషి పుట్టినప్పటి నుండి ఉన్న వ్యామోహం అది. భూమి కోసం ఎన్నో యుద్ధాలు చేశాడు, చేస్తున్నాడు, చేస్తాడు కూడా. తన ఎదురుగుండా ఎంతోమంది చనిపోతూ ఉంటారు. అయినా మనిషి తానొక్కడినే శాశ్వతం అనుకుంటాడు. అంతులేని ధన సంపాదన, అనంతమైన వ్యామోహం మనిషికి పట్టిన జబ్బులు. తినడానికింత తిండి, కప్పుకోవడానికి బట్ట, తలదాచుకోవడానికి గూడు, ఇవి కదా అసలు అవసరాలు. కానీ వ్యామోహం అనే భూతం భూమి కూడబెట్టిస్తుంది, భూ కబ్జాలు చేయిస్తుంది, రంగురాళ్ళు పోగేయిస్తుంది, మట్టిలో నుండి తీసిన లోహంతో ఒళ్ళంతా అలంకరింపజేయిస్తుంది. స్త్రీ, భూమి, బంగారం, ఈ మూడింటి కొరకు మనిషి ఆరాటపడతాడు, పోరాటాలు చేస్తాడు, చివరకు మట్టిలో కలిసిపోతాడు. ఏవీ వెంటరావు తెలిసినా, ఏవీ వెంటరావని తెలిసినా, తరతరాల చరిత్ర చెబుతున్నది ఇదే అని తెలిసినా తపన ఆగదు, తాపత్రయం వీడడు. తనది గాని సొమ్ము కోసం ఆశపడి ప్రక్కవాడి నుండి లాక్కొని వాడు పగ తీర్చుకుంటాడేమో అని అనుక్షణం తనకు పొంచి ఉన్న ముప్పును తలచుకుంటూ తల్లడిల్లిపోతాడు. అలాంటివాడే ధృతరాష్ట్రుడు, తనది కాని రాష్ట్రం ధరించినవాడు. తమ్ముడు ప్రేమతో సింహాసనం మీద కూర్చోపెడితే అది తనదే అని భ్రమించిన గుడ్డివాడు. యుద్ధరంగంలో ఇరుపక్షాలు మోహరించి ఉన్నాయి కదా సంజయ, ఏమి జరిగింది అని అడగలేదు. నా వాళ్ళు పాండుపుత్రులు ఏమి చేశారు అని అడిగాడు సంజయుణ్ణి. నా అట ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మూర్తీభవించిన ధర్మం ఎవరు అని అడిగితే రాముడని ఎలా సమాధానం చెబుతామో, అలాగే మూర్తీభవించిన స్వార్థం ఎవరు అని అడిగితే ధృతరాష్ట్రుడు అని ఠక్కున సమాధానం వస్తుంది. సింహాసనానికి చేసిన ప్రతిజ్ఞకు బద్ధుడై హస్తినాపుర రాజ్యపక్షాన నిలబడినవాడు, అసమాన శౌర్య ప్రతాపాలు కలిగియుండి అన్నీ తెలిసినా అధర్మం వైపు నిలబడి పాండవులతో కలబడడానికి సిద్ధమైన వృద్ధమూర్తి, పరశురామ శిష్యుడు, గంగా తనయుడు, శాంతనవుడు, శాంతగంభీర శౌర్యమూర్తి, భీష్మ పితామహుడు. హస్తినాపుర ప్రభుత్వం పోషించింది కాబట్టి అధర్మమైన రాజ్యం పక్షాన యుద్ధం చేసిన బ్రాహ్మీమయమూర్తి, పోతపోసిన క్షాత్రం, గురు ద్రోణుడు. తన వైపు నిలబడిన అసంఖ్యాకమైన సైన్యం చూసి తన బలం ఎంతో ఎక్కువ అని అంచనా వేసుకున్న దుర్యోధనుడు గురువుగారైన ద్రోణాచార్యుల వారి వద్దకు వచ్చాడు. ఆయనకు తన బలాన్ని, బలగాన్ని చెబుతూ దానితో వైరి బలాన్ని, బలగాలని పోలుస్తూ తన బలం అపర్యాప్తమని, పాండవుల బలగాలు పర్యాప్తమని అహంకార ప్రదర్శన చేశాడు. కౌరవుల పక్షాన 11 అక్షౌహిణుల సైన్యం ఉన్నది. పాండవుల పక్షాన 7 అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉన్నది. అసలు అంత సైన్యం దుర్యోధనుడికి ఎలా సమకూరింది? విశ్లేషిస్తే మనకు ఒక విషయం తెలుస్తుంది. శ్రీకృష్ణుడి సహాయం కోసం అర్జునుడు, దుర్యోధనుడు ఇరువురూ వెళ్ళినప్పుడు ఆయన నేనొక్కడిని ఒకవైపు, నాకు గల అక్షౌహిణి సైన్యం మరొక వైపు అని విభాగం చేశాడు. నా సఖుడు, నా బంధువు, నా గురువు అయిన బావ నాకు చాలు అని కృష్ణుడిని కోరుకున్నాడు అర్జునుడు. మిగిలిన అక్షౌహిణీ సైన్యం దుర్యోధనుడి పక్షానికి వెళ్ళింది. అలాగే నకుల సహదేవుల మేనమామ మాద్రి అన్న
అయిన శల్యుడు పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి వస్తుంటే మార్గమధ్యంలో అపూర్వ సత్కారాలతో మాయ చేసి ఆయన తన వైపు వచ్చేటట్లు చేసుకుంటాడు దుర్యోధనుడు. ఇలా ఈ రెండు అక్షౌహిణులు కలుపుకుంటే పాండవులకు కూడా కౌరవులకున్నంత సైన్యం ఉండేది. చెరి 9 అయ్యేది. ఇక్కడ కూడా దుష్టరాజనీతి ప్రదర్శించాడు సుయోధనుడు. గురుద్రోణుడితో ఇలా అన్నాడు దుర్యోధనుడు, మీరంతా భీష్మ పితామహుడిని రక్షిస్తే చాలు, మిగిలిన విషయం ఆయన చూసుకుంటాడు అని. వీరి సంభాషణ భీష్ముని చెవిన పడగానే రారాజును సంతోషపెట్టడానికి తన శంఖం పూరించాడు ఆ వృద్ధమూర్తి. ఆయన శంఖనాదం విని తక్కిన రాజులంతా కూడా తమ తమ శంఖాలు దిక్కులు పిక్కటిల్లేటట్లుగా ధాటిగా ఊదారు. ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే, మొదట రణన్నినాదం చేసింది, సమర శంఖం పూరించింది కౌరవులే. ఆ వెనువెంటనే పాండవుల పక్షాన్నుండి శ్రీకృష్ణుడు పాంచజన్యము, అర్జునుడు దేవదత్తము, భీముడు పౌండ్రము, ధర్మరాజు అనంత విజయము, నకులుడు సుఘోషము, సహదేవుడు మణిపుష్పకము అనే శంఖాలు, కాశీరాజు శిఖండి దృష్టద్యుమ్నుడు, విరాటరాజు సాత్యకి ద్రుపదుడు, ద్రౌపది 5 కొడుకులు, అభిమన్యుడు తమ తమ శంఖాలను పూరించి తమ యుద్ధ సన్నద్ధతను వైరివర్గానికి ధీటుగా తెలియజేశారు. అప్పుడు పార్థుడు, బావా, నాకు వాళ్ల సైన్యంలో ఎవరెవరున్నారో చూడాలని ఉంది అని అడిగాడు. పార్థసారథి కృష్ణుడు తెల్లటి గుర్రాలు పూంచిన రథాన్ని మెల్లగా ఆ 2 సేనల మధ్య నిలిపాడు. బావా, నేను అందరినీ పరిశీలించి చూసేదాకా రథము కదల్చకయ్యా అని అచ్యుతుణ్ణి వేడుకొని అందరినీ చూడటం మొదలుపెట్టాడు అర్జునుడు. దుర్యోధనుడి పక్షాన చేరి తమతో యుద్ధం చేసేవారెవరా అని పరిశీలనగా చూశాడు. మొదట సర్వసైన్యాధ్యక్షుడు భీష్ముడు కనపడ్డాడు. తాత తండ్రి లేని తమకు తమను అన్నీ తానే అయిపించిన తాత తమ యోగక్షేమాలు ఎప్పటికప్పుడు కనిపెట్టి పక్షి రెక్కలలో తన పిల్లల్ని ఎలా కాపాడుతుందో అలా తమ 5 కంటికి రెప్పలా కాపాడి ఇంత వారిని చేసిన తాత ఎవరి గుండెల మీద అయితే ఆడుకుంటూ తాము పెరిగారో ఇప్పుడు ఆ గుండెలను బద్దలు కొడుతూ శరసంధానం చేయాలి తాను. ఇంకొక వైపు చూశాడు. ఎవరి అనుగ్రహం వల్ల తాను ఇంత మేటి పోటరి అయ్యాడో, ఎవరు ప్రసాదించిన విద్య వల్ల ఇన్ని విజయాలు సాధించాడో, అసలు తనకు ధనుస్సు ఎక్కుపెట్టడం, బాణం గురిపెట్టడం ఎవరు నేర్పారో, అలాంటి పూజనీయుడైన గురువు ద్రోణాచార్యుల వారి మీద ధనస్సు ఎక్కుపెట్టి బాణం గురిపెట్టాలా? తన ధనుర్విద్యా ప్రావీణ్యం తన గురువు ప్రాణం తీయడానికి ఉపయోగించాలా? ఇంకా ఎదుటి సైన్యాన్ని తేరిపార చూశాడు. వారిలో ఆయనకు గురువులు, మేనమామలు, సోదరులు, పుత్రులు, పౌత్రులు, పెదతండ్రులు, పినతండ్రులు, సన్నిహిత బంధువులు అందరూ కనపడ్డారు. యుద్ధం చేసి ఇంతమంది సన్నిహితులను చంపి తాను బాపుకునేదేమున్నది? రాజ్యం లభిస్తుంది. కానీ ఆ సుఖాలు తనతో కలిసి పంచుకుని ఆనందించే బంధువు ఒక్కడు కూడా మిగలడు కదా. మరి అలాంటప్పుడు రాజ్యమెందుకు, రాజ్య భోగాలెందుకు? ఈ రక్తపు కూడు తినాలా? ఇన్ని ఆలోచనలు ఆయన మనస్సులో తేనెటీగలు ముసిరినట్లుగా ముసురుకున్నాయి. ఒక్కసారిగా మనస్సు పట్టు తప్పింది. నీరుగారిపోయి శరీరం వణకటం మొదలుపెట్టింది. బావా, గాంధీవం పట్టు తప్పుతున్నదయ్యా, చేతిలో నుండి జారిపోతున్నదయ్యా అని బేలగా మాధవుడితో మొరపెట్టుకున్నాడు సవ్యసాచి. ఎలాంటివాడు సవ్యసాచి? ఒంటి చేత్తో ముక్కంటిని ఎదిరించినవాడు, ఆ గాంధీవంతోటే నివాత కవచం నిర్జించినవాడు, ఆ గాంధీవంతోటే ఉత్తర గోగ్రహణ సమయంలో కౌరవ సైన్యాలను చీల్చి చండాడినవాడు. ఆ గాంధీవం ఇప్పుడు పట్టుదప్పి చేయి జారిపోతున్నది. పిరికితనం ఆవరించింది. తన సహజ స్వభావాన్ని కోల్పోయాడు. విపరీతమైన శోకం మనస్సును దహించి వేస్తుంటే, అచ్యుతా, నాకన్నిటికీ నీవే దిక్కయ్యా, నా కర్తవ్యము నాకు తెలుపవయ్యా అని రథంలో కూలబడ్డ కుంతీపుత్రుడిని చూసి వాసుదేవుడు చేసిన కర్తవ్య బోధ భగవద్గీత. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.